నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కి మీకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అలాగే చాలా లోతుగా ఆలోచింపజేసే విషయాన్ని విశ్లేషించబోతున్నాం. అదే విశ్వం అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి కథ. ఈ తరం మారుతున్న కుటుంబ పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో ఈ కథ అద్దం పడుతోంది. అసలు వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో కూడా మనకు తెలియజేస్తుంది. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయాల్లోకి వెళ్ళిపోదాం. సరే, ఇక ఈ కథలోకి లోతుగా వెళ్దాం. మనందరికి తరచుగా ఎదురయ్యే ఒక పెద్ద ప్రశ్న ఇక్కడుంది. ఒకవైపు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండే తల్లిదండ్రుల త్యాగాలు, ఇంకోవైపు పిల్లల ఆధునిక ఆర్థిక స్వాతంత్ర్యం, వాళ్ల ప్రయారిటీస్. ఈ రెండూ ఎదురుపడినప్పుడు ఆ త్యాగం తాలూకు భారాన్ని నిజంగా ఎవరు మోస్తారు? ఈ ప్రశ్నే మన ఎక్స్ప్లెయినర్కి అసలైన కేంద్రబిందు. ఇక మన మొదటి భాగం చదువు కోసం చెయ్యాల్సిన ఖర్చు. ఇక్కడ మనం విశ్వం కుటుంబం గురించి మాట్లాడుకోవాలి. తన చిన్న కొడుకు పవన్కు పూణేలో ఉన్నత చదువులు చదివించడానికి అప్పట్లోనే దాదాపు 4 లక్షల రూపాయలు అవసరం పడింది. ఆలోచించండి, ఆయనకున్న సేవింగ్స్కి ఇది చాలా పెద్ద మొత్తం. అయినా సరే కొడుకు అడిగిన వెంటనే నా పిల్లాడికి మంచి ఉద్యోగం వస్తుంది కదా అన్న ఒకే ఒక్క ఆశతో ఆ డబ్బుని ఎలాగైనా అరేంజ్ చేయాలని ఒక తండ్రిగా విశ్వం డిసైడ్ అవుతాడు. కాని ఇక్కడ ఉన్న వ్యత్యాసాన్ని మనం నిశితంగా గమనించాలి. విశ్వం తన రిటైర్మెంట్కు జస్ట్ 3 ఏళ్ల దూరంలో ఉన్నాడు. అయినా కూడా పిల్లాడి భవిష్యత్తు కోసం ఒక పెద్ద ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాడు. అంటే ఏంటి? భవిష్యత్తులో తనకు రాబోయే ఆ కొద్దిపాటి పెన్షన్ డబ్బులో సగానికి పైగా ఈ లోన్ ఈఎంఐలు కట్టడానికే సరిపోతుందన్నమాట. కేవలం తన కొడుకు లైఫ్ సెటిలవుతుందన్న నమ్మకంతో విశ్వం తన భవిష్యత్ ఆర్థిక భద్రతను పూర్తిగా పణంగా పెట్టాడు. ఇదిలా ఉంటే రెండవ భాగం మారుతున్న కుటుంబ ప్రాధాన్యతలు. ఇక ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, కొడుకులు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడ్డాక వాళ్ల ప్రాధాన్యతలు ఎలా మారాయో చూడండి. పెద్ద కొడుకు రమేష్కి అప్పుడే పెళ్లయింది. సో కొత్త కాపురానికి అవసరమైన వస్తువులు కొనడానికి 1,00,000 రూపాయలకు పైగా ఖర్చుందని చెబుతాడు. అలాగే చిన్న కొడుకు పవన్ చదువుకోసం తీసుకున్న లోన్ తనే కడతాను అని మొదట చెప్పినా, తనకు పెళ్లి కాగానే కొత్త ఇల్లు కొనడానికి డౌన్ పేమెంట్లు, ఈఎంఐలు అంటూ ఆ లోన్ భారాన్ని మళ్లీ ఆ ముసలి తండ్రిపైనే మోపిపాడు. దీని రిజల్ట్ ఏంటి? విశ్వం తనకు నెలనెల వచ్చే ఆ కొద్దిపాటి పెన్షన్ డబ్బుతోనే ఆ మిగిలిన అప్పును కూడా ఒంటరిగా తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్క కొడుకులు తమ సొంత ఇల్లు, వస్తువులు, వాళ్ల లైఫ్ స్టైల్ అంటూ వాళ్ల భవిష్యత్తు ఎదుగుదలకు ప్రయారిటీ ఇస్తుంటే, తండ్రి మాత్రం వాళ్ల చదువుల కోసం చేసిన అప్పును కనీసం ఒక్క మాట కూడా అనకుండా సైలెంట్గా తన భుజాలపై వేసుకుంటాడు. జనరేషన్స్ మధ్య ఆలోచన విధానంలో వచ్చిన చేంజ్ మనకిక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది, అవునా? ఇక మూడవ భాగం చాలా బాధాకరమైన విషయం. ఒక విషాదకరమైన వైద్య